గ్రామ పాలనలో గ్రామ ప్రథమ పౌరులకే రక్షణ కరువైంది. రెడ్ బుక్ పాలనలో వారి హక్కులను కాలరాస్తూ కూటమి నేతలు వికృత రాజకీయ క్రీడకు తెరలేపారు. అధికారులు టీడీపీ నేతలకు బంటులుగా మారి తప్పుడు నివేదికలతో సర్పంచుల చెక్ పవర్లను రద్దు చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి నేతల దౌర్జన్యకాండపై సర్పంచులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ సర్పంచులపై కూటమి నేతల వేధింపుల పర్వం కొనసాగుతోంది. ప్రజలు ఎన్నుకున్న సర్పంచులు ఉన్నప్పటికీ కూటమి నాయకులు సమాంతర పాలన కొనసాగిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే సర్పంచులపై వేధింపులు, చెక్ పవర్ రద్దుకు కుట్రలు చేస్తున్నారు. సర్పంచుల అధికారాలను, విధులను పరిరక్షించాల్సిన మండల, జిల్లా స్థాయి అధికారులు సైతం కూటమి నాయకుల కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 80% వైఎస్ఆర్సీపీకి చెందిన సర్పంచులే ఉన్నారు. ఈ కారణంతోనే వారినే లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారు కూటమి నేతలు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పోడూరు మండలం పండిత విల్లూరు సర్పంచ్ ఇళ్ల లక్ష్మీ చంద్రిక చెక్ రద్దు చేశారు. ఆచంట సర్పంచ్ కోటా సరోజిని, జగన్నాథపురం సర్పంచ్ గుడాల శిరీష ఇలా వైఎస్ఆర్సీపీ సర్పంచులను టార్గెట్ చేస్తూ పితాని నేతృత్వంలో కుటిల రాజకీయాలకు తెరలేపారని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాల వ్యవధిలోనే దాదాపు 25 మంది సర్పంచుల చెక్ పవర్ రద్దు చేశారు. వీరిలో కొందరు కోర్టును ఆశ్రయించి తిరిగి చెక్ పవర్ సాధించుకోగా మరికొందరు కోర్టుల చుట్టూ నేటికీ తిరుగుతూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నా యొక్క చెక్ పవర్ని, నా పదవిని కూడా రద్దు చేయడం జరిగింది. నేను న్యాయపరంగా హైకోర్టుకు వెళ్ళి నా యొక్క చెక్ పవర్ని, నా పదవిని కూడా న్యాయపరంగా నేను తెచ్చుకోవడం జరిగినది. అధికారులు సైతం కూటమి కార్యకర్తల్లా మారిపోయారని వైఎస్ఆర్సీపీ సర్పంచులు మండిపడుతున్నారు. కూటమి పెద్దలకు కొమ్ము కాస్తూ వారు చెప్పినట్లే నడుచుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వైఎస్ఆర్సీపీ సర్పంచులపై లేనిపోని ఆరోపణలు చేస్తూ రికార్డులు తారుమారు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రోటోకాల్ పాటించడం లేదని, ఏ సభలు జరిగినా సర్పంచ్లకు సమాచారం ఇవ్వటం లేదని, ఇలా అయితే నమ్మి ఓటేసిన ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని ఆవేదన చెందుతున్నారు. నేను దళిత మహిళని సర్పంచ్ని కాబట్టి ఏం చేస్తుందా అన్న అహంకారంతో టీడీపీ నాయకులు అలాగే ఎమ్మెల్యే గారి సహకారంతో, అలాగే రెండోది మన గ్రామ సెక్రటరీ గారండి, ఆయన గ్రామ సెక్రటరీ గారు అన్న విషయం మర్చిపోయి ఒక కార్యకర్తలాగా కూటమి నాయకులకి, ఎమ్మెల్యే గారికి కూడా సహకరించి సర్పంచ్తో ఎటువంటి తీర్మానాలకు కానీ పనులకు కానీ నాతో చెప్పకుండా సహకరించుకోకుండా అలా చేయడం జరుగుతుందండి. వైఎస్ఆర్సీపీ సర్పంచులను ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు వేధింపులకు గురిచేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని వైఎస్ఆర్సీపీ అడ్వైజరీ కమిటీ సభ్యులు, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు హెచ్చరించారు. సర్పంచులను వేధింపులకు గురిచేయటం మానుకోవాలని హితవు పలికారు. గోదావరి జిల్లాల్లో ఎన్నడూ లేని విష సంస్కృతిని తీసుకొచ్చి పచ్చని గ్రామాల్లో మంటలు రాజయ్యవద్దన్నారు. ఇలాంటి సంస్కృతి అలవాటు చేయకండి. గ్రామాల్లో మన ప్రాంతం ఉందంటే అందరూ అన్న తమ్ముళ్ళు ఉంటాం. పోలింగ్ అయిపోయేదాకా 5 గంటల దాకానే ఎవడ పార్టీ కలిసి చేసుకుంటాం. 5 అయిపోయిన తర్వాత మన సంస్కృతి అందరూ కలిసి ఉంటాం. గతంలో ఎన్నడూ లేని విధంగా సర్పంచులను కేసులు, విచారణ పేరిట వేధింపులకు గురి చేస్తున్నారని కూటమి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతల తీరుతో గ్రామాల్లో పాలన కుంటుపడిందని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలపై దృష్టి సారించకుండా ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ సర్పంచులను టార్గెట్ చేయడం ఏంటని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకుని పాలనపై దృష్టి పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.